ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఉదయకాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చుచున్నాము. ఈరోజు జూన్ 28, 2026. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన తలలను వంచి మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేద్దాము. తమ ఐశ్వర్యమును నమ్ముకునివారు పడిపోవుదురు, నీతిమంతులు మాత్రం పచ్చని ఆకువలే వర్ధిల్లుదురు. సామెతలు 11:28. తండ్రియైన దేవా, పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, ఈ వాగ్దాన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, ఈ లోకంలోని ధనం, ఐశ్వర్యం, ఆస్తులు మనుషుల బలం మీద ఆధారపడకుండా జీవముగల దేవుడైన మిమ్మల్ని మాత్రమే నమ్ముకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఐశ్వర్యం ఉన్నప్పుడు కూడా అది మా బలం కాదని, అది మీ కృపవల్ల వచ్చిన ఆశీర్వాదమని గుర్తించే వినయమైన హృదయాన్ని ఇవ్వండి. ఐశ్వర్యం తగ్గినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడా మేము కృంగిపోకుండా మీమీద నమ్మకంతో నిలబడే కృపను ఇవ్వండి. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నీతిమంతులు పచ్చని ఆకువలే వర్ధిల్లుదురు అన్న మీ వాక్య ప్రకారం మా జీవితాలను నడిపించండి. మా ఆత్మీయ జీవితాలలో, మా కుటుంబాలలో, మా పిల్లల జీవితాలలో, మా పనులలో మీ కృపతో వర్ధిల్లునట్లు చేయండి. తండ్రి, గతించిన దినమంతా మమ్మల్ని కాచికాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. మా రాకపోకలలో కాపాడినందుకు, మా పనిపాటలలో తోడుగా ఉన్నందుకు, మా చేతిపనులను ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవలలో ప్రతి ఒక్క విషయంలో మాకు సహాయం చేసినందుకు మీకు ఘనత చెల్లించుచున్నాము. తండ్రి, ఈరోజు జరగబోయే ఆదివారం ఆరాధనను మీ చేతుల్లో ఉంచుచున్నాము. ప్రతి ఒక్కరినీ మీ పరిశుద్ధ సన్నిధికి తీసుకొని రండి. కొత్తగా వచ్చేవారిని ఆకర్షించండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, స్తుతించి, ఘనపరచి, ఆనందంతో ఆరాధించే కృపను పొందునట్లు చేయండి. పాటల సేవను ఆశీర్వదించండి. వాక్య సేవను ఆశీర్వదించండి. మీ దాసులను దాసురాళ్లను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పరిశుద్ధ సింహాసనము నుండి జీవముగలల వాక్యాన్ని అనుగ్రహించండి. ఆ వాక్యం ద్వారా బాధపడుతున్న వారికి ఆదరణ, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత, ఆర్థిక సమస్యలలో ఉన్నవారికి మార్గం కలుగునట్లు చెయ్యండి. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, మా ఆధారం ఐశ్వర్యం కాదు, మీరే అని ప్రతి ఒక్కరూ గ్రహించే కృప ఇవ్వండి. తండ్రి, సండే స్కూల్ సేవను మీ చేతుల్లో ఉంచుచున్నాము. సండే స్కూల్లో సేవ చేస్తూ ప్రతి టీచర్ను, నాయకులను, బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. పిల్లలకు మంచి జ్ఞానం, తెలివి, దేవుని భయం ఇవ్వండి. చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్క బిడ్డ వరకు మీ మార్గంలో నడిచే కృపను ఇవ్వండి. మీ సన్నిధిలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా మీ నామములో చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యం, బలం, ఆనందం ఇవ్వండి. ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ సేవ చేయగల కృపని ఇవ్వండి. తండ్రి, యేసు ప్రేమ యూట్యూబ్ ఛానల్ను మీ చేతుల్లో ఉంచుచున్నాము. ఈ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరిని, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని, ఈ ఛానల్ ద్వారా ప్రార్థనలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు దేవుని భయంతోనూ, భక్తితోనూ ఎదగడానికి కృప ఇవ్వండి. ఈ ఛానల్ ద్వారా అనేకమంది ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగడానికి, మీ వాక్యంలో బలపడడానికి సహాయం చేయండి. ఈ సేవ ద్వారా మీ నామానికి ఘనత కలుగునట్లు చేయండి.
ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, లోక సంపద కంటే మీ వాక్య సంపద గొప్పదని గ్రహించే హృదయాలను ఇవ్వండి. తండ్రి, బాప్తిస్మం తీసుకోని వారు బాప్తిస్మం తీసుకునే కృపను పొందునట్లు చేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం లేనివారు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు చేయండి. ప్రతి ఒక్కరూ మీ చిత్తప్రకారం జీవించే కృపను పొందునట్లు చెయ్యండి. ప్రభువా, మీ రాకడ సమీపమై ఉందని మేము విశ్వసిస్తున్నాము. మీరు మధ్యాకాశములో వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఎదుర్కొనే సిద్ధమైన జనములో ఉండునట్లు చేయండి. విభజనలు లేకుండా ఒకే విశ్వాసం ప్రేమలో ఏకమై మీ రాకడ కోసం సిద్ధంగా ఉండే కృపని ఇవ్వండి. తండ్రి, ఈ ప్రపంచాన్ని మీ చేతుల్లో ఉంచుచున్నాము. భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, తీవ్రవాదం నుండి ప్రజలను కాపాడండి. పేదరికంలో ఉన్నవారికి సహాయం చెయ్యండి. ఆర్థిక సమస్యలలో ఉన్నవారికి మార్గం చూపించండి. మా దేశ నాయకులకు జ్ఞానం, వివేకం ఇవ్వండి. ప్రభువా యేసయ్యా, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా పిల్లల చదువులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వండి. కుటుంబ సమస్యలలో ఉన్నవారికి సమాధానమివ్వండి. సామెతలు 11:28. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, మా నమ్మకం ఐశ్వర్యంలో కాకుండా మీలో ఉండునట్లు చెయ్యండి. మమ్మల్ని పచ్చని ఆకువలే మీ కృపలో ఎల్లప్పుడూ వర్ధిల్లేవారిగా చెయ్యండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.